పోలీసు వాళ్ళది ఏం భయం లేదు. వాళ్ళు లంచాలు తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళకి కూడా జేబులో పెట్టుకుంటారు. ఏ దానికి ఇది లేదు. మన కరెంటు కొట్టి చచ్చిపోయిన ఓ పిల్లాడు, అందులో 2 లక్షలు 3 లక్షలు అది దెంగిరు. ఎవరు? ఎస్ఐ కృష్ణ అని, కృష్ణ అని ఉన్నాడు. ఎస్ఐ కృష్ణ అది దెంగిరు. రమేష్ కృష్ణ రమేష్ కృష్ణ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు. కృష్ణ రమేష్ ఎస్ఐ దగ్గర. ఏమైతారు వాళ్ళు? బాధితురాలు ఏమైతుంది? మేమంతా బంధువులే. అయితే తీసుకొని కరెంట్ మీద షార్ట్ కొట్టి కూడా కింద పడితే కూడా జేబులోకి వెళ్ళి ఫోన్ తీసుకున్నారు, అని తీసుకొని జేబులో పెట్టుకున్నారు అన్ని. కరెంట్ షాక్ కొట్టిన ఆయన కూడా. ఇప్పుడు ఈ కేసు గురించి ఏం చెప్తావు నువ్వు? ఈ కేసు గురించి ఏం లేదు, మాకు ఇది బాధ్యత కావాలి. ఎట్లా అని ఆ పిల్లను ఇది చేసిండు కదా, దాని దిక్కెళ్ళి మాకు కావాలి. మీతో పోలీసులు మరి పోలీసులు కూడా నిర్లక్ష్యం ఉందని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. వీళ్ళు ఏం వీళ్ళు పట్టించుకుంటారు. ఓడితో మాట్లాడదే వాడిని రమ్మను. వీడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ లా విట్నెస్ సంతకం ఓడి పెట్టిన వాడిని రమ్మను. సర్పంచ్ పెట్టినా ఓడి పెట్టిన వాడిని రమ్మను. వాడు వచ్చిన తర్వాత మొత్తం విషయాలు తెలుస్తాయి. అర్థమైందా? అంటే ఇంతకు ముందు మే 16వ తారీఖు నమోదు చేసిన తర్వాత కేసు అంటే తెలియదు ఆ కొడుకులకు. మరి ఎట్లా తీసుకురా డ్యూటీ కాలని? ఎట్లా తీసుకురా వాళ్ళకి డ్యూటీ ఎందుకు తీసుకున్నారు? ట్రైనింగ్ లేదా? వాడు రమ్మని ఫస్ట్ వాడు కేసు అంటే తెలియదు. వాడు ఎన్ని రోజులు పెట్టినామే ఆ కేసు మేము. వాడు ఈడికెళ్ళి తిరుగుతాడు, వాడిని పట్టించుకోలేదు మీరు. రమ్మని ఓడాడు ఫస్ట్ పరారిలో ఉండా. రాత్రి పోలీసు వాళ్ళతో ఎట్లా తాగుతాడు? పోలీసు వాళ్ళతో ఎట్లా తాగుతాడు? పరాలు ఉన్నాడు. చంపినాక పోలీసు వాడు పోయి వేసుకుని పోతాడు. ఎట్లా పంచనామా ఉండదా? ఇప్పుడు రిపోర్ట్ ఉంటుంది కదా, పంచనామా రిపోర్ట్ అనేది ఉంటుంది కదా. వాడు తీసుకోవాలి కదా, వాడిని తీసుకురండి. ఫస్ట్ పెట్టిన సంతకమోడు, ఆ లంజోడు, సర్పంచ్ ఓడు అందరు రమ్మని పిలవండి. అందరినీ ఎవడెవడు మాట్లాడుతారో అందరిని రమ్మనండి. ఇంతకు ముందు మీకు నా పాప చెప్పడం జరిగింది, చెప్పింది. మాకు ఇంకోటి ఏంటంటే పెట్టండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు రమ్మనండి. ఎవడొస్తాడో రమ్మనండి. ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఆ పోలీస్ ఆయన వచ్చి ఏం మాట్లాడిండు? ఏం న్యాయం ఒకటి జరగాలంటారు. న్యాయం జరిగేది ముఖ్యం కాదు మాకు. ఫస్ట్ వాళ్ళు ఎవరు? ఈయనకు విట్నెస్ నైట్ ఓడైతే సంతకం పెట్టి స్టేషన్ బెల్ ఇచ్చిండో వాళ్ళు గిట్ట కావాలి మాకు కంపల్సరీ. గవర్నమెంట్ ఇప్పుడు ఊర్లో సర్పంచ్ ఊర్లోకి ఇప్పుడు చచ్చిపోయినా మా ఫ్యామిలీలో మాకు ఇంటిమేషన్ లేకుండా ఎట్లా తీసుకుపోయాడు? మాకు ఇంటిమేషన్ లేదు. మాకు పొద్దున 5 గంటలకు తెలిసిన అవసరం ఏంది? మాకు ఫారెన్సిక్ రిపోర్ట్ కంపల్సరీ కావాలి. సిఐ మాట్లాడతారా, ఎస్ఐ మాట్లాడతారా, ఓడో రమ్మను. మేము ఏమంటామంటే ఇప్పుడు ఈరోజు కంపల్సరీ ఇది జరిగింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతుంది. ఇది ఇలా చిన్న విషయం కాదు, ఇది పెద్ద విషయం. ఎందుకంటే మా ఫ్యామిలీలో 3 చనిపోయారు. మేము ఒప్పుకోం దానికి. ఈ రోజు ఎవరైతే రాత్రి స్టేషన్ బెల్ ఎవరిచ్చారో వాళ్ళు కంపల్సరీ మాకు కావాలి. ఇప్పుడు ఇంకోటి వాళ్ళు పోలీసుల దగ్గర ఉండి ప్రోత్సహించారని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు తీసుకోవాలి కదా. మన ఇప్పుడు పంచనామా ఏ కూడా పోలీసు వాళ్ళు తీసుకోవాలంటే ఎవరు ఊరుకోరు కదా బ్రో. నీకు తెలిసిన కాడికి చెప్తున్నా. ఇప్పుడు మనం మాక్సిమం పంచనామా చేస్తాం. పంచనామా చేసిన తర్వాత తీసుకుపోతాం. మళ్ళీ ఎందుకు చేయకుండా ఎందుకు తీసుకోవారు? ఎందుకు తీసుకోవారు సార్? చెప్పండి, అది ఒకటి మాకు సమాధానం చెప్పండి. అంటే ఊరుకుంటున్నాం అనగాటే. ఇప్పుడు పబ్లిక్ పోలీసు వాళ్ళ మీద ఎప్పుడు రివర్స్ కాలే అయ్యే ఛాన్స్ తెచ్చుకోకండి. ఎందుకంటే తమిళనాడు సీఎం ఉన్నాడు, వితిన్ సెకండ్స్లో ఏదైనా ప్రాబ్లం అయితే 2 నిమిషాలు వచ్చి ఆయన పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఆయన వచ్చి రెస్పాండ్ అవుతుండు. మళ్ళీ ఎందుకు లోకల్ సీఎం రెస్పాండ్ అవుతలేడు? లోకల్ సీఎం ఎందుకు రెస్పాండ్ అవుతున్నా? ఎమ్మెల్యే ఎవరు రాలే ఇప్పటి వరకు. అంటే సచ్చినోడు వస్తాడు, మనం ఇంట్లో కూర్చొని పూరీలు దేవుకుంటే అయిపోతుందా? ఫస్ట్ ఎమ్మెల్యే చెప్పండి. శిక్ష పడాలనుకుంటున్నారా? నేను చంపేస్తాం. ఊరి శిక్ష. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తమిళనాడు ఎట్లా అయిందో సేమ్ అట్లనే చేయాలి. ఇప్పుడు శిక్ష ఒక్కరిని చంపితే అది నార్మల్, నేను ఒప్పుకుంటా. కానీ 6 మందిని మా ఫ్యామిలీలో 3 చంపిండు, నేను ఒప్పుకుని దానికి. తీసుకోండి, ఏ శిక్ష. మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మానసిక ఏ పోలీసు వాడు చెప్పిండు? ఏ పోలీసు వాడు చెప్పిండు? మానసిక స్థితి బాగాలేదు. మానసిక స్థితి లేదే వీళ్ళందరూ పైసా అంతా ఒక లోపల ఉండి ఆడ సర్పంచ్ వచ్చేమో చెత్త పనులు తీసుకొని పోతాడు, బయటోడు వచ్చేమో అందరిని తీసుకొని పోతాడా? దేనికా ఇవన్నీ? దేనికి ఇవన్నీ మాట్లాడేది మీరు?
అందరం అంటే చల్లగున్నామన్నా మీరు మాట్లాడేది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసుల నిర్లక్ష్యం ఉంది. పోలీసులు కావాలని చెప్పి కూడా పంచనామా చేయకుండా వాళ్ళందరినీ ఎట్లా తీసుకుపోతారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న బంధువులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా పోలీసుల హస్తం కూడా ఉంది, 100% కూడా పోలీసుల హస్తం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న బంధువులందరూ కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.